మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 15కి అయితే రావడం జరిగింది. కొంత గ్యాప్ అయితే మనం తీసుకున్నాం, బట్ ఈ రోజు నుంచి అగైన్ మనం డైలీ అయితే క్లాసెస్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి ఫాస్ట్గా క్లియర్ అని కామెంట్ చేసేయండి. మనం ఇంకప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు లేట్ చేయకుండా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో కొంత గ్యాప్ అయితే తీసుకున్నాం, బట్ ఈ రోజు నుంచి అయితే మనం కంటిన్యూ చేద్దాం కంపల్సరీగా, ఓకేనా? హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, వాయిస్ క్లియర్ కదా? ఓకే, ఫైన్. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై చేయమంటున్నారు. 34 - 66 డివైడెడ్ బై 6 + 18 × 8. తప్పకుండా ప్రతిరోజు ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్దామండి, ఓకేనా? సో ఫాస్ట్గా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏంటి మనం ఇక్కడ ఏం ఫాలో అవ్వాలి? బోర్డ్ మాస్ని ఫాలో అయితే సింపుల్గా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏమున్నాయి? మైనస్ ఉంది, డివిజన్ ఉంది, ప్లస్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్ చేసినా పర్లేదు, సబ్ట్రాక్షన్ చేసినా పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు ఎడిషన్ సబ్ట్రాక్షన్లో, ఓకేనా? ఓకే, సో ఏంటి ఫస్ట్ మనం డివిజన్ చేయాలి కాబట్టి 66 డివైడెడ్ బై 6 ఎంత? 11, అవునా? సో ఇంకా తర్వాత 18 × 8 సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లాస్ట్ డిజిట్ ఒకటి చూసుకుంటే సరిపోదా? ఇది మైనస్ అన్నారు, 4 - 1 3, 3కి 8 8 4 అంటే 3 + 4. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత అండి? ఇది 4 అండి. ఇది లాస్ట్ డిజిట్ 4 అండి. ఇదేమో 1 అండి. 4 - 1 3 + 4 7 అంటే లాస్ట్ డిజిట్ 7 ఉండాలండి. అది కేవలం ఆప్షన్ 4లో మాత్రమే ఉన్నది, ఓకేనా? సో అంటే ప్రతిసారి కంప్లీట్గా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ లాస్ట్ డిజిట్స్ చూసుకొని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చేయండి. 34, ఓకే, 34 - 11 + 18 × 8 అంటే 8 8 64 144. సో 34 - 11 ఎంత? 23. సో 23కి 144 కలిపితే 167. సరిపోయింది కదా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. మహేష్ కరెక్ట్గా చెప్పారు, లావణ్య, ఆదిత్, ఉదయ్, శ్రావణి, పిఎస్పీకే, విశ్వ, శ్రీకాంత్, వెరీ గుడ్ అండి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. ఏముందండి ఇందులో అర్థం కాకపోవడానికి? సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేసాం? డివిజన్ చేసాం. 66 డివైడెడ్ బై 6 11 వచ్చింది. తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది 144, ఇదేమో 34. 34లోంచి 11 తీసి 144 కలిపాం, 167. బట్ అన్నీ సాల్వ్ చేయకుండా ఎండింగ్ డిజిట్ లాస్ట్ డిజిట్ చూసుకొని కూడా చేయొచ్చు అని చెప్పానండి, అంతే. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రాఘవ్స్ మంత్లీ శాలరీ ఈస్ 18,000. 18,000 అంటండి అతను నెల జీతం. రాఘవ్ టుక్ ఏ లోన్ ఆఫ్ 30,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at the rate of 5% per annum. రాఘవ్ ఏం చేశారు? ఏడాదికి 5% చొప్పున 3 సంవత్సరాల పాటు బారు వడ్డీకి రూపాయలు 30,000 రుణం తీసుకున్నారంట. ఓకే, ద అమౌంట్ దట్ హీ విల్ బీ పేయింగ్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ? అలా అయితే అతను 3 సంవత్సరాల్లో చెల్లిస్తున్నారు కదా వడ్డీ, అది అతను నెలవారీ జీతంలో ఎంత శాతం అని అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మ్యాథ్స్ చూస్తా రాదు, చేస్తే వస్తుంది. మీకు వచ్చినా రాకపోయినా, మీకు ఇలాంటి క్వశ్చన్ మీరు చూసినా చూసి ఉండకపోయినా ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? అంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు ఏంటి? సింపుల్గా ఏంటి? 3 సంవత్సరాల కంటండి, సంవత్సరానికి 5% అంట. ఎంత మీద? 30,000 తీసుకున్నారంట. సో సంవత్సరానికి 5% అంటే 3 yearsకి ఎంత అవుతుంది? 15%. 3 సంవత్సరాలకి 15% కదా అవుతుంది. 1% ఎంత 30,000లో? 300, అంతేనా? 2 సున్నాలు కొట్టేస్తే 1% వస్తుంది.
సో 15x300 అంటే 4500, 4500 మొత్తం అతను వడ్డీ కడుతున్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాడు. అది అతని మంత్లీ శాలరీ అయిన 18,000లో ఎంత పర్సంటేజ్, ఎంత శాతం అని అడుగుతున్నారు. ఎంత ఉంది? 4/4 కదా ఉంది. 4/4 అంటే ఎంత? 25%. అసలు ఇది పేపర్ మీద పెన్ పెట్టకుండానే చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు, అవునా కదా? ఓకే, సరే. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ లావణ్య ఆన్సర్ చేశారు, నెక్స్ట్ పావని, ఉదయ్, శ్రావణి, శ్రీకాంత్, అర్జున్. వెరీ గుడ్ అండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్యాలెండర్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ తెలియకపోయి ఉంటే ఒకసారి చూడండి, చెప్తాను. 19 నవంబర్ 2005 వచ్చేసి సాటర్డే అయితే, శనివారం అయితే, సాటర్డే అయితే 23 నవంబర్ 2008 ఏ రోజు అని అడుగుతున్నారు. మొదటి విషయం ఒకటి, ఈ ఇయర్లోని ఫస్ట్ 23, ఇప్పుడు 2005లో ఉన్నాం కదా, ఫస్ట్ ఈ ఇయర్లోనే 23కి వెళ్ళిపోవచ్చు. నవంబర్ 23 ఏ రోజు అవుతుందో రాసుకొని తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు. లేదా 19 నవంబర్ 2008 ఏమవుతుందో చూసుకొని అందులోనే నవంబర్ 23 కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇక్కడ 23 నవంబర్ 2005 అదే ఇయర్లో 23rd ఏమవుతుంది అనేది చూస్తున్నానండి. అంటే ఏంటి? నెక్స్ట్ ఏముంది? 20, 21, 22, 23, అవునా? అంటే సాటర్డే, తర్వాత సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఏమవుతుంది? ఇది వెన్స్డే అయింది, బుధవారం అయింది. సో ఇప్పుడు ఇయర్స్ మారుస్తా. నెక్స్ట్ ఇయర్ 2006 ఏమవుతుంది? ఇదేమైనా లీప్ ఇయరా, లీప్ సంవత్సరమా చూసుకోండి. లీప్ సంవత్సరం వస్తే మాత్రం చూసుకోవాలి. లీప్ ఇయర్ లేదు కదా, 2005 లీప్ ఇయర్ కాదు, 2006 లీప్ ఇయర్ కాదు, ప్రాబ్లం ఏం లేదు. అంటే లీప్ ఇయర్ వచ్చినా కానీ మధ్యలో ఫిబ్రవరి 29 వస్తుందా, ఈ డేట్స్ మధ్యలోనే చూసుకోవాలి. ఇదేంటి డేటు? ఇది కూడా 23 నవంబర్ 2006 ఏంటో అనేది చూస్తున్నాం. ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఇదే రోజు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఆ తర్వాత రోజు అవుతుంది అనమాట. ఇది వెన్స్డే కదా, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. ఎప్పుడు మధ్యలో ఫిబ్రవరి 29 ఉండకపోతే, ఓకేనా? ఫిబ్రవరి 29 లేదు కదా, సో అందుకని నెక్స్ట్ డే అవుతుంది. అలాగే 2007 చూసుకుంటే అదే 23 నవంబర్ 2007 చూసుకుంటే ఆ నెక్స్ట్ డే అవుతుంది. ఎందుకంటే మధ్యలో 23 నవంబర్ 2006 నుంచి 23 నవంబర్ 2007 మధ్యలో ఫిబ్రవరి 29 లేదు కాబట్టి ఆ నెక్స్ట్ డే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది 2008 ఏంటి? 23 నవంబర్. ఇప్పుడు మనకి 2008 అనేది లీప్ సంవత్సరం కదా, లీప్ ఇయర్ కదా. ఎలా చెప్తున్నాం? లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివైడ్ అయితే, అంటే మొత్తం ఇయర్ వచ్చేసి 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని మనం చెప్తాం, అవునా? దానికి ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. లాస్ట్లో జీరోస్ ఉన్నప్పుడు అంటే 1600, 1200 ఇలా ఉన్నప్పుడు అది 4తో డివిజిబుల్ అవుతుంది. బట్ అక్కడ ఎండింగ్లో 2 జీరోస్ ఉంటే మాత్రం 400తో డివిజిబుల్ అవ్వాలి, అవునా? సో ఖచ్చితంగా ఈ క్యాలెండర్స్ టాపిక్ అనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మధ్యలో ఫిబ్రవరి 29 వస్తుంది కాబట్టి ఫ్రైడే నెక్స్ట్ డే అవ్వకుండా ఏమవుతుంది? సాటర్డే అవ్వకుండా ఆ నెక్స్ట్ డే అవుతుందంటే సండే అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? సండే అనమాట, ఆదివారం. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో. ఈ క్వశ్చన్ని నేను చూస్తాను. చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ బేసిక్, సింప్లిఫికేషన్లో చిన్న బేసిక్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. లెట్ us see ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. వెరీ గుడ్. లావణ్య, హరిత, విశ్వ, నాని, శ్రావణి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. అంటే ఒక చిన్న సింప్లిఫికేషన్లోని మన ఛానల్లోనే నేను సింప్లిఫికేషన్ ఒక 15 పార్ట్స్ పెట్టానండి. అది చూసిన ఫస్ట్ పార్ట్ చూస్తేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఎవరైనా సరే.
ఓకే, సో సింపుల్గా ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇప్పుడు 999 క్యూబ్ అన్నారండి, అవునా? దీన్ని మీకు అర్థం అవ్వడానికి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజీగా డెజిట్ సమ్ని యూజ్ చేయొచ్చు. ఏం యూజ్ చేయొచ్చు? డెజిట్ సమ్ని యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఎలా ఆన్సర్ చేయొచ్చు? 999 క్యూబ్ అన్నారు. సో 999 ఇంటూ 999 ఇంటూ 999, ఇదే కదా దీని మీనింగ్. దీని డెజిట్ సమ్ ఎంత? 999 జీరో కదా ఇది. ఏంటి డెజిట్ సమ్ అంటే ఏంటి? మొత్తం అన్నీ కలపాలి, 9లు తీసేయచ్చు అనమాట. 9 అంటే అక్కడ మనం జీరో వేసుకోవచ్చు, అవునా? సో ఇదేమైపోయింది? ఇది జీరో అయిపోయింది. 0 ఇంటూ 0 ఇంటూ 0 జీరో అయిపోయింది. సో డెజిట్ సమ్ సేమ్ జీరో ఎక్కడున్నదో మనం చూసుకోవాలి. ఎక్కడుంది? 9లు క్యాన్సిల్ చేసేయండి. అన్నిటికీ ఈ 9s అయితే కామన్గా ఉన్నాయి. ఇక్కడేమో 7 + 5 12 ఉంది, అంటే 3 వచ్చింది డెజిట్ సమ్. 7 + 2 9 అంటే ఇక్కడ 0 వచ్చింది. 7 + 3 10 అంటే 1 వచ్చింది. 7 + 4 11 అంటే ఇక్కడ 2 వచ్చింది. సో క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పొచ్చా? అవునా? సో చూసుకోండి, డెజిట్ సమ్ కాన్సెప్ట్ తెలియకపోతే మన ఛానల్లోని సింప్లిఫికేషన్ వీడియోస్ జీజేపీ అని కొట్టండి, అందులో మీరు చూడొచ్చు. చాలా చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, క్వశ్చన్స్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఎస్, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 9 అంటున్నారు, అలా కూడా మనం చేయొచ్చు. అది చేసినా సరే అదే జరుగుతుంది. ఎందుకు? 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అవ్వాలి కదా. ఇది 9తో డివిజిబుల్ అని చాలా క్లియర్గా తెలుసు కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అవ్వాలి కదా, అంటే 7 + 5 12 అవుతుంది కాబట్టి ఇది అవ్వట్లే. 7 + 3 10 అవుతుంది కాబట్టి ఇది అవ్వట్లే. 7 + 4 11 అవుతుంది కాబట్టి ఇది అవ్వట్లే. 7 + 2 9 అవుతుంది. సో ఇది మాత్రమే అవుతుంది. ఎలా చేసినా సరే అదే ఆన్సర్ వస్తుందండి. 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా 5th క్వశ్చన్. ఏంటి? a² + 2ab + b² ఫామ్లో రాసుకోవచ్చా? అవునా? అంటే 49a² ఎలా రాసుకోవచ్చు? 7a² ప్లస్ ఇది 25b² 5b². అంటే ఇంక మీకు అర్థమైపోలే ఏంటి? 2 × 7a × 5b సరిపోయిందా? 2 × 7 14 × 5 70 సరిపోయింది. సో 7a + 5b² కింద రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో అర్థం అవ్వాలి కదా. ఓకే, ఉదయ్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ విశ్వ, హరి, శ్రీకాంత్, హరిత, వెరీ గుడ్ అండి. 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎల్సిఎం అడుగుతున్నారు. ఆప్షన్స్ని చూసినా సరే సాల్వ్ చేయొచ్చా మనం? ఆప్షన్స్ని చూసినా సాల్వ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఎల్సిఎం తీసుకొని అయినా సరే సాల్వ్ చేయొచ్చు. సరే, ఫస్ట్ అయితే నార్మల్గా ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేద్దాం. 36, 48, 120, 300. నాకు ఇక్కడ కామన్గా 12 కనిపిస్తుంది కదా క్లియర్గా. 12, 12 3s, 12 4s, 12 10s, 12 2s 24, 12 5s. సో ఇంకా కామన్గా ఇక్కడ 5 కనిపిస్తుంది. 3 4 2 5. కామన్గా 2 కనిపిస్తుంది. 3 2 1 5. ఇంకా నాకేం కామన్గా కనిపించట్లేదు. సో 5 × 2 10, ఇది 5 × 2 10, 12 × 3 36, 36 × 100 3600 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 36 లేదా ఆప్షన్స్తో చెక్ చేసుకున్నా సరే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. బ్యాచులర్, ఆదిత్, హరీష్,
వెంకటరమణ, పూజ, మనోహర్, పావని, వెరీ గుడ్ అండి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 2 trains ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నారు. ఏంటి, వ్యతిరేక దిశల్లో ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో వస్తున్నాయంట. ఒకటి 80 కిలోమీటర్ల వేగంతో, ఇంకోటి 120 కిలోమీటర్ల వేగంతో. ఒకటి 120, ఒకటి 80. లెంత్ ఆఫ్ 1 ట్రైన్ ఇచ్చారు. ఒక ట్రైన్ పొడవు ఇచ్చారు 300 మీటర్లని. టైమ్ టేకెన్ బై దెమ్ టు క్రాస్ ఈచ్ అదర్ ఈస్ 12 seconds. ద లెంత్ ఇన్ ఆఫ్ ద అదర్ ట్రైన్ ఈస్. అలా అయితే ఇంకొక ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆపోజిట్గా వచ్చేటప్పుడు వేగాన్ని మనం కలుపుతామా, సబ్ట్రాక్ట్ చేస్తామా? ఇప్పుడు ఇది ఇలా ఈ పక్క నుంచి స్పీడ్గా వచ్చేస్తుంది, ఇది కూడా స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, రెండు వేగాల్ని కలుపుతాం, 2 స్పీడ్స్ని. సో 120 + 80 ఎంత అయింది? 200 km/h అయింది. 200 km/h అయింది. కానీ ఇది ట్రైన్ లెంత్ మీటర్స్లో ఇచ్చారు కదా, ఇది ఇక్కడ సెకండ్స్లో కూడా ఇచ్చారు కదా. సో దీన్ని ఏం చేస్తాం, మీటర్/సెకండ్లోకి మారుద్దాం. ఓకే, సో 200 × km/hని మీటర్/సెకండ్లోకి మార్చాం అంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. సో క్యాన్సిల్ చేద్దాం. 2 9s, 2 100s. సో 500/9 వచ్చింది, అంతేనా? 500/9. కానీ ఇక్కడ ఏంటి, ఇది మీటర్/సెకండ్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు రెండు కలిసి 500 మీటర్లు వెళ్తున్నాయండి 9 సెకండ్లకి. 9 సెకండ్లకి 500 మీటర్లు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ 12 సెకండ్లు పట్టింది అన్నారు. సో 12 సెకండ్లకి ఎంత పడుతుంది, ఎంత దూరం వెళ్తుంది? 500/9 × 12. రెండు కలిపి ఎంత దూరం వెళ్తాయంటే 500/9 × 12, అంతేనా? 12 సెకండ్లకి. సో క్యాన్సిల్ చేద్దాం. 3 4s, 3 3s అంటే 2000/3 వచ్చింది. ఇదేంటి, రెండు ట్రైన్స్ కలిసి వెళ్ళిన దూరం. ఇది ఎంత? 666.66 కదా అవుతుంది, అంతేనా? ఒక ట్రైన్ యొక్క పొడవు 300 అన్నారు. అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడం అంటే ఏంటి, రెండు ట్రైన్స్ యొక్క పొడవుని దాటడం. రెండు ట్రైన్స్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత దూరం రెండు కలిసి ప్రయాణించడం. కానీ రెండు కలిసి 666.66 మీటర్లు ప్రయాణించారని మనకు అర్థమైంది. ఒకటి 300 అయితే ఇంకొకటి ఏమవుతుంది, ఆటోమేటిక్గా 366.67 అవుతుంది, అంతేనా? చూసుకోండి, 2000/3 వచ్చింది. సింపుల్గా మనం 666 మనకి 2 డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి 0.67 వస్తుంది అనమాట. ఓకేనా? సో 366.67 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా సైలెంట్ అయిపోయారేంటి? ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? వెరీ గుడ్, లోకేష్ కరెక్ట్గా చెప్పారు. శైలు, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి, ఓకేనా? ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ డిస్కౌంట్ ఇవ్వడం కానీ సక్సెసివ్ డిస్కౌంట్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఖచ్చితంగా మనకి దీని మీద క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఓకే, సో ఏం చేస్తారంటే షాప్ కీపర్ మార్క్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 10% హైయర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. 10% ఎక్కువ పెట్టారంట ప్రకటన ధర కొన్న ధర కంటే.
హీ దెన్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% ఈచ్. తర్వాత ఏం చేశారంటే 5% చొప్పున 2 వరుస తగ్గింపులు ఇచ్చారంట. అలా అయితే లాస్ ఆ ప్రాఫిటా అని అడుగుతున్నారు. సో మొదటగా ఏం చేశారంట, 10% పెంచారంట. తర్వాత ఏం చేశారంట, 5% వరుసగా తగ్గించారంట. సక్సెసివ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అసలు ఫార్ములా ఏంటండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. అది ఇప్పుడు ఎక్స్ సక్సెసివ్ ఇప్పుడు ఎక్స్ వై XY ఉన్నాయి కదా, పెంచితే ప్లస్ తీసుకుంటాం, లేదా ఒకటి పెంచి ఒకటి తగ్గిస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటాం, రెండు తగ్గిస్తే రెండు మైనస్లు తీసుకుంటాం. సో ఫస్ట్ రెండు తగ్గించారు కదా డిస్కౌంట్స్, ముందు దాన్ని క్యాలిక్యులేట్ చేద్దామా. అంటే ఏమవుతుంది, రెండు -5లే అవుతాయి. తర్వాత -5 × -5 +5 అయిపోద్ది అక్కడ, అంటే +25/100. సో ఇదేమైంది అప్పుడు -10, ఇదేమో +0.25, అంటే -9.75 అయింది. అంతేనా, టోటల్ వచ్చేసి -9.75% అయింది. ఇప్పుడు చూడండి, మొదట 10% పెంచారు, 10% పెంచారు, తర్వాత 9.75% తగ్గించారని అర్థం. సో అప్పుడు దీనికి ఏమవుతుంది, మళ్ళీ సేమ్ 10, ఇదేమో మైనస్ కదా, 9 అంటే -9.75, 10 -9.75 -10 × 9.75/100, అంటే అప్పుడు 0.975 అవుతుంది. ఓకేనా. సో క్లియర్గా ఏమవుతుంది అప్పుడు, 10 - 9.75 అంటే 0.25 -0.975 అంటే క్లియర్గా 0.97 అంటే మైనస్ వస్తుందని అర్థమైంది. 0.975లోంచి 0.25 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, 0.725 అవుతుంది మైనస్తో. సో అంటే నష్టం వస్తుంది 0.725% అని అర్థము. సో చూసుకోండి, ఇక్కడ మనం ఒకే ఒక ఫార్ములాతో ఆన్సర్ చేసాం. ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం చెప్దామని అనుకున్నాం కదా, ఖచ్చితంగా ఈ 2-3 డేస్ తర్వాత నుంచి మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని టాపిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా చూద్దామండి. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది అయితే మిస్టేక్ చేశారు, చూసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఆ ఫార్ములా మాత్రం. 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రేషియో ఆఫ్ లెన్స్ ఇచ్చారు 3:1 అంట. వాటి యాంగిల్స్ అడుగుతున్నారు. ఎందులో, సిమిలర్ ట్రయాంగిల్స్లో. రెండు సరూప త్రిభుజాల్లోని రెండు అనురూప భుజాల పొడవుల నిష్పత్తి 3:1 అయితే వాటి అనురూప కోణాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ప్రవీణ్ గారు ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తానండి. ఓకేనా. ఎస్ అండి మనోహర్ గారు, లాస్ వస్తుంది. నైన్త్ క్వశ్చన్, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటండి, సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు అంటే ఏంటి చూడండి. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది పెద్ద ట్రయాంగిల్ ఉందనుకోండి, కానీ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారనుకోండి, ఏమవుతుంది, ఈ యాంగిల్స్ అనేవి ఏంటి, ఖచ్చితంగా సమానం ఉంటాయి. ఈ యాంగిల్ సమానం ఉంటుంది, అలాగే ఈ యాంగిల్ సమానం ఉంటుంది. 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ భుజాలు, వాటి సైడ్స్ చూసుకుంటే అవి సేమ్ రేషియోలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 3:1 రేషియో ఇచ్చారు. సో అన్ని భుజాలు కూడా 3:1 రేషియోలో ఉంటాయి. అంటే ఇది 1 అయితే ఇది 3 అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది పెద్దది కింద గీసుకున్నాం కనుక మనం. సో ఇది 1 అయితే ఇది 3 అవుతుంది, ఇది 1 అయితే ఇది 3 అవుతుంది. కానీ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి సిమిలర్ ట్రయాంగిల్స్లో. ఓకేనా. సో ఇక్కడ ఏమడుతున్నారు, ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అడుగుతున్నారు, కోణాల నిష్పత్తి అడుగుతున్నారు. సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అంటే 1:1 నిష్పత్తిలో ఉంటాయి అని దాని అర్థం అన్నమాట. ఓకేనా. చాలామంది మిస్టేక్స్ చేశారు. సింపుల్ బేసిక్ థింగ్స్ ఖచ్చితంగా మనకి తెలియాలండి.
10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ అండి అభిరామ్ గారు, మన యాప్ జీజేపీ తెలుగు యాప్లోని చూసుకోండి, జీజేపీ తెలుగు యాప్లో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉందండి. ఇందులో కేవలం 500 రూపీస్కి మాత్రమే మనం రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ అండి, 6 నెలల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఓకేనా, వీటితో పాటు ఒక 10 మోడల్ పేపర్స్ అండ్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ కదా. ఏంటి ప్రపోర్షన్లో ఉన్నాయంట, వాల్యూ ఆఫ్ వై అడుగుతున్నారు. ప్రపోర్షన్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, 2/3 = ఏమవుతుంది, 8/y అవుతుంది, అంతేనా? సో అప్పుడు y ఎంత, 2 1s 2 4s, y = 12 అయింది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 10th one ఆప్షన్ 4. వెరీ గుడ్. శైలు, ఉదయ్, పూజ, నితీష్, హరిత, బిగ్ బాస్, రోజీ, గణేష్, వెరీ గుడ్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇఫ్ -2/3 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్. -2/3 ఒక మూలం అయితే k విలువ ఎంత అంటున్నారు. ఇప్పుడు కూడా మనకు ఒక రూట్ తెలుసు అనుకోండి. రూట్ అంటే అర్థం ఏంటి, ఆ ఎక్స్ ప్లేస్లోని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సేమ్ అది 0 అవుతుందన్నమాట ఎగ్జాక్ట్గా. ఆ ఎక్స్ ప్లేస్లోని ఆ రూట్ని సబ్స్టిట్యూట్ చేస్తే. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, k × -2/3ని పెట్టాలి ఎక్స్ ప్లేస్లో. అంటే -2/3² అంటే 4/9 అయిపోయింది. మైనస్ పోయింది స్క్వేర్ ఉండడం వల్ల. ఇక్కడ ఏంటి, -13 × -2/3 -10 = 0. ఇప్పుడు మనం k వాల్యూని దీని ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, 4/9k = ఈ మైనస్ని అటుపక్క పంపించేద్దాం. అంటే మైనస్ ఉంది కాబట్టి అది అటుపక్క వెళ్తే 10 అయింది, ఇది మైనస్ ప్లస్ అయిపోయింది, ఇదేమో ఇది ఆల్రెడీ ఇక్కడే ప్లస్ అయిపోయింది. సో అటుపక్క వచ్చేసరికి మైనస్ అవుతుంది, అంటే 26/3. సో 3 × 10 30 - 26/3 అంటే ఎంత అయింది, 4/3 అయింది. సో 4 4 క్యాన్సిల్ చేసుకుంటే 9 అటుపక్క పంపిస్తే 9/3 అంటే 3 వచ్చింది. సో k వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, గుడ్, వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శ్రవంతి, బిగ్ బాస్, శైలు, గుడ్ అండి. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమడుతున్నారు, యావరేజ్ సగటు అడుగుతున్నారు. 3² 4² 5² 6² అండ్ 7². నార్మల్గా కొన్ని విషయాలు, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల్ని కలిపితే ఎంత, n × n+1/2. అలాగే స్క్వేర్లు 1² నుంచి n² వరకు కలిపితే ఎంత, n × n+1 × 2n+1/6. అలాగే క్యూబ్లు అయితే దీనికి స్క్వేర్ అవుతుంది అనమాట. ఆ ఫార్ములాస్, అలాంటి ఫార్ములాస్ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, బట్ ఈ సమ్కి ఆ ఫార్ములాస్తో అంత మళ్ళీ 1 నుంచి 7² వరకు కనుక్కొని 1² 2² మైనస్ చేసి తర్వాత డివైడ్ చేసి అంత అవసరం లేదు. దీన్ని నార్మల్గా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. 3² అంటే ఎంత, 9 కదా, 4² 16, 5² 25, 6² 36, 7² 49. అన్నీ కలిపి /5 చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. లేదు అంటే మనం ఆల్రెడీ ఎప్పుడు చేస్తుంటాం, ఏం చేస్తాం, దీన్ని మనం యావరేజ్ అని అనుకున్నాం అనుకోండి 25ని. ఓకేనా, ఇది ఎంత ఎక్కువ ఉంది, +11, ఇది ఎంత ఎక్కువ ఉంది, +24, ఇది -9 ఉంది, ఇది -16 ఉంది. సో ఇది ఇప్పుడు అన్ని మైనస్లు ప్లస్లో చూడండి, ఇది -16, ఇది -9 అంటే -25, +24 క్యాన్సిల్ అయిపోతే ఇంకా -1 ఉంటుంది. అంటే 11 - 1 అంటే ఫైనల్గా 10 ఎక్కువ ఉంది. సో 10 / 5 అంటే 2 ఎక్కువ ఉంది. సో 25కి 2 కలిపితే 27 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, లేదు అంటే ఏం చేయొచ్చు, సింపుల్గా
ఓన్లీ లాస్ట్ డిజిట్ చూసుకోవచ్చు. ఓన్లీ లాస్ట్ డిజిట్ చూసుకుంటే ఏంటి, 9, ఇది 16, ఇది 25, ఇది 36, ఇది 49. సో ఓన్లీ లాస్ట్ డిజిట్ చూడండి, 9 + 6 15 అంటే 5, 5 10 అంటే 0, 6 9 15 అంటే చివరిలో 5 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని 5తో డివైడ్ చేయాలి. అయితే ఇప్పుడు 2 ఆప్షన్స్ అయితే క్యాన్సిల్ జరిగాయి, కానీ 25 or 27 అన్న మనం దీంట్లోకి వచ్చాం. అంటే 2 ఆప్షన్స్ అయితే క్యాన్సిల్ చేయగలిగాం లాస్ట్ డిజిట్ని మాత్రం చూస్తే. ఇప్పుడు మన బ్రెయిన్ అప్లై చేసిన సింపుల్గా ఇక్కడ ఏంటి, ఇది -9, ఇది -16 కదా, ఇది +11, ఇది +24 కదా. ఇప్పుడు ఇది యాక్చువల్లీ మైనస్లు ప్లస్లు బ్యాలెన్స్ అయితేనే 25 యావరేజ్ అవుతుంది, లేకపోతే 25 అవ్వదు కదా. సో 25 అవ్వట్లేదు, 27 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, చూసుకోండి. యావరేజెస్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాం, తప్పకుండా చూడండి. ఆ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు అన్నిటినీ డివైడ్ చేసి ఇప్పుడు ఎన్ని ఉంటే దాంతో డివైడ్ చేయడం అది నార్మల్ ఫార్ములా. బట్ అంతకంటే స్మార్ట్గా, అంటే క్వశ్చన్ చేంజ్ చేసినా సరే మనం సాల్వ్ చేయగలగాలి. అలాంటివి మనం తెలుసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకేనా, థర్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ బాయ్ కవర్స్ 450 meters in 2 minutes 30 seconds. How many kilometers will he cover in an hour if he travels at the same speed mentioned above? ఒక బాల్ 2 నిమిషాల 30 సెకండ్లకి 450 మీటర్లు ప్రయాణించాలంటే అదే వేగంతో ఒక గంటకు అతను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాడు? ఏంటండి, సింపుల్ క్వశ్చన్ కదా. 2 minutes 30 seconds. 2 minutes అంటే ఎంత, 120 సెకండ్లు, ఇంకో 30 సెకండ్లు, అంటే మొత్తం 150 సెకండ్లకి ఎన్ని మీటర్లు వెళ్ళారు? 450 మీటర్లు వెళ్ళారు. సో అంటే 3 times, అంటే 3 మీటర్లు వెళ్తున్నారు ఒక సెకండ్కి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్కి మారుతాం. ఎందుకంటే వాళ్ళు అడిగేది అదే కదా, ఎన్ని కిలోమీటర్లు వెళ్తారో ఒక గంటకు అని అడుగుతున్నారు. సో అప్పుడు ఏం చేయాలి, 18/5తో మనం మల్టిప్లై చేయాలి. సో 54/5. 54/5 అంటే 10.8. చాలా ఈజీ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శ్రీకాంత్, రమేష్, పూజ, హరిత, నారాయణ, వెరీ గుడ్. మోడ్ అడుగుతున్నారండి. ఉదయ్, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్సే కదా, అవునా? ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. లైవ్లో చెప్పేదే అందుకు. డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా అడగండి. లాస్ట్లో మనం వాటిని ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. మోడ్ అడుగుతున్నారు. మోడ్ అంటే ఏంటి? బహుళకం తెలుగులో అంటారు. ఏంటి, ఎక్కువసార్లు ఏది వస్తే అదే కదా బహుళకం. 17 2 సార్లు ఉంది, 13 3 సార్లు ఉంది, 18 2 సార్లే ఉంది, 11 ఒకసారే ఉంది, 15 19. సో క్లియర్గా 13 మాత్రమే 3 సార్లు ఉంది. సో 13 అనేది మోడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఆదిత్, మోహన్, గణేష్, శైలు, రేణు, ఉదయ్, శ్రావణి, శ్రీకాంత్, పూజ, శ్రవంతి, రిజ్వానా, వెరీ గుడ్ అండి. మోస్ట్లీ రిపీటెడ్ నెంబర్. ఎక్కువసార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ బహుళకం అంటారు. చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. ఏంటి, ఎడ్జ్ ఇచ్చారండి, 9 meters అన్నారు, అంచు 9 మీటర్లు అయితే వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్. ఏ అనేది ఎడ్జ్ అవుతుంది అక్కడ. సో ఏ క్యూబ్ అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఎంత, 729. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్, ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో, అండ్ ఫాస్ట్గా కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇది 15th వన్, ఆప్షన్ 4. ఓకే, వెరీ గుడ్. శైలు, లోకేష్, మనోహర్, ఆదిత్, గణేష్, ఉదయ్, రేణు, అర్జున్,
రమేష్, రవికుమార్, హరిత, పూజ. వెరీ గుడ్ అండి. బ్రో ఆర్ యూ నెంబర్స్ చెప్పండి అంటే ఏంటండి? ఓకే, మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ముందున x² ముందున కోఎఫిషియంట్ ఉందో అప్పుడు దాన్ని ఏం చేయాలి? సితో మల్టిప్లై చేయాలి. 5√3 ఇంటూ √3 అంటే ఏమైంది? 15 అయింది. అవునా? 15ని మనం రాసుకోవాలి. అవునా? 15ని మనం ఇలా రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? -8 వచ్చేలా రాసుకోవాలి. సో -5 ఇంటూ -3 రాసుకోవచ్చా? సో క్లియర్గా √3 ఇంకెందుకు, ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు కదా. -5 -3 వచ్చింది. సో వీటిని ఎలా మేము మారుస్తాం? 5 3 కింద మార్చి ఏం చేయాలి? ఆ √3తో మనం డివైడ్ చేయాలి. అవునా? సో √3 5/√3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. అంటే 16th వన్ ఆప్షన్ 3 అవుతుందని చెప్పచ్చు. 16th వన్ ఆప్షన్ 3. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ హరీష్, గణేష్, పావని, రాజేష్, రిజ్వానా, శైలు, శ్రీకాంత్, ఊర్మిళ, రేణు, ఉదయ్, రోజీ, శ్రవంతి. వెరీ గుడ్ అండి. అర్థం కాలేదా ఏంటి? ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనం ఆల్రెడీ మన దాంట్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఎండింగ్లో లాస్ట్లో నేను మళ్ళీ చెప్తాను అది, ఓకేనా? ఎందుకంటే అది తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఎండింగ్లో చెప్తా, గుర్తు చేయండి లాస్ట్లో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ చేయడం ఎలా అనే దానికి మనకి కొన్ని ఉన్నాయన్నమాట, ఈజీగా సాల్వ్ చేయడం, ఓకేనా? సరే, 17th క్వశ్చన్ ఏంటి? నీరజ్ అండ్ హిస్ సిస్టర్ are 12 years and 3 years old respectively. After how many years will Neeraj's sister be half as old as Neeraj? నీరజ్ మరియు అతని సోదరి వయసులు వరుసగా 12 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత నీరజ్ సోదరి వయసు నీరజ్ వయసులో సగం అవుతుంది అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ మనం ఆప్షన్స్ని యూస్ చేసుకుని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చా? ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 12 + 7 19, 3 + 7 10 అయింది. సగం అయిందా? అవలే, ఎందుకంటే 19 10. 9 తీసుకోండి, 12 + 9 21, 3 + 9 12. 21కి సగం 12 ఉందా? కాదు. 12 + 3 15, 3 + 3 6. 15కి సగం 6 కాదు. 12 + 6 18, 3 + 6 9. 18కి సగం 9. సరిపోయింది. ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పొచ్చు. చూసుకోండి, బెస్ట్ వే టు డూ అనేది కూడా మనం ఎగ్జామ్లోని ఆప్షన్స్ని యూస్ చేసుకొని చేయడం ఈజీ అయితే అదే మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్, వెంటనే ఆన్సర్ చేసేయాలి. నాకు తెలిసి చాలామంది వెంటనే ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. 17th వన్ ఆప్షన్ 4. రాజేందర్, సాయి రమేష్, శైలు, రవికుమార్, గణేష్, పూజ, ప్రవీణ్, రేణుక. వెరీ గుడ్ అండి. ఎయిటీన్త్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కదా. ఏంటి ఇప్పుడు? ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నారండి. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అనుకోండి, ఓకేనా? బేస్ యాంగిల్స్ అన్నారు, ఈచ్ ఆఫ్ ది బేస్ యాంగిల్స్ అన్నారు. వర్టెక్స్ యాంగిల్ 80 degrees అన్నారు. సో ఇక్కడ ఏమవుతున్నాయి? ఈ బేస్ యాంగిల్స్ రెండు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతున్నాయి. ఈ వర్టెక్స్ యాంగిల్ ఎంత ఇచ్చారు? 80 degrees ఇచ్చారు. ఈ రెండు ఎంత అని అడుగుతున్నారు. మొత్తం కలిపితే 180 కదా. ఈ రెండు ఈక్వల్ కదా, అంటే మిగతా 100 ఈ రెండు అవ్వాలి కదా, అంటే 50-50 కదా అవ్వాలి. 50 degrees మరియు 50 degrees. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ కదా, చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు. ఫాస్ట్గా చెప్పండి.
sin 32 cos 58 ప్లస్ cos 32 sin 58. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి? sin a ప్లస్ b తెలియాలి, అప్పుడే కదా ఆన్సర్ చేయగలం దీన్ని. sin a ప్లస్ b ఎంత? sin a cos b ప్లస్ cos a sin b. సో ఇక్కడ ఏముంది? sin a cos b ప్లస్ cos a sin b ఉంది కదా. a 32 b 58 అవుతుంది, అంటే sin 32 ప్లస్ 58 అంటే sin 90 డిగ్రీస్ అవుతుంది. sin 90 డిగ్రీస్ ఎంత? 1 కదా. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనం సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నైన్టీన్త్ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తున్నారు. ట్వంటీ క్వశ్చన్ చెప్పండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ వెయిట్ని యూజ్ చేసి, రాంగ్ వెయిట్స్ని యూజ్ చేసి డిజానెస్ట్ షాప్ కీపర్, నిజాయితీ లేని దుకాణదారుడు అని ప్రశ్నలు వస్తుంటాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో ఐడియా ఉండాలి కదా. ట్వంటీ క్వశ్చన్. ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 940 grams ఫర్ 1 kg. అతను ఏం చేస్తాడంటే కేజీ బరువు బదులు 940 గ్రాముల బరువుని ఉపయోగిస్తున్నారంటండి. అలా అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత? సుమారుగా 2 దశాంశ స్థానాలకు రౌండ్ చేయబడింది. రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అంటున్నాడు. ఇప్పుడు 1000 kgలకు బదులు 940 గ్రాములు వాడుతున్నారండి. అంటే 940 గ్రాములకి అతనికి ఎంత లాభం వస్తుంది? 60 గ్రాములు లాభం వస్తుందా? అంతేనా? ఇది ఎంత అని అడుగుతున్నారు. సో ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 2 3s 2 47s. సో 300/47 అంటే ఏమవుతుంది? 6 times ఉంది కదా, 6 times కాబట్టి ఈ రెండు అయితే రాంగ్. 6.38 అంటే మరి ఎక్కువ అయిపోతున్నట్టుందా? సరే ఒకసారి చూద్దాం. 6 times చూసుకుంటే 6 7s 42, 2 4 6 4s 28, 6 7s 42, 6 4s 24, 28, 282 వచ్చింది. అంటే 12 0 డెసిమల్ పాయింట్ 2 times 0 పెట్టుకోవాలి కదా. జస్ట్ అ సెకండ్. 47 6 are 282, 18 సారీ అండి 18. సో 180 కాబట్టి ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయింది? 3 times వచ్చింది. 6.38 ఆన్సర్ అవుతుంది. %6.38 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో 20 ఆప్షన్ 3. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. గణేష్, నితీష్, హరిత, హరీష్, రాజేష్, వెరీ గుడ్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. A cylindrical rod has an outer curved surface area of 2800 centimeter square. If the length of the rod is 100 centimeters, then the outer radius of the rod, correct to 2 decimal places of decimal, is okay. Pi value 22/7 ఇచ్చారు. ఏమన్నారు? బాహ్య వక్ర ఉపరితల వైశాల్యం అన్నారు.
ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2πRH అవుతుందా 2πRH అవుతుంది. ఇదెంత 2800 ఇచ్చారు. అలా అయితే ఇక్కడ ఏమడుతున్నారు అవుటర్ రేడియస్ R అడుగుతున్నారు అవునా. లెంత్ ఇచ్చారు, లెంత్ అంటే అక్కడ ఏమవుతుంది హైట్ అవుతుంది ఓకేనా. సో ఇంకేంటి సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పై వచ్చేసి 7 R లెంత్ వచ్చేసి 100 ఈజ్ ఈక్వల్ టు 2800. సో రెండు జీరోస్ క్యాన్సిల్ అయిపోయి అండ్ 2 1s 2 14s. సో R ఎంత 14 into 7/22. సో 2 7s 2 11s 7 7s 49/11. 49/11 అంటే 4.45 అవుతుంది ఆన్సర్ ఓకేనా. ఈజీ క్వశ్చనే కదా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గణేష్, శైలు, హరీష్ రాంగ్ చెప్పారు సారీ. హరిత, ఉదయ్, నాయుడు, రోజీ వెరీ గుడ్ అండి. ఊర్మిళ, రేణు వెరీ గుడ్. హేమచంద్ర కరెక్ట్గా చెప్పారు. 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. చూసుకోండి పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ని చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు. ఏబీసీ ఇన్వెస్ట్ చేశారంటే ఎంతెంత 10,000 12,000 15,000 వరుసగా ఇన్వెస్ట్ చేశారంటే ఎన్ని నెలలకి? ఏ వచ్చేసి 5 నెలలకి, బి వచ్చేసి 6 నెలలకి, సి వచ్చేసి 9 నెలలకి. అలా అయితే ఏకి 2,500 లాభం వచ్చిందంటే అలా అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నారు, మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నారు. చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి మనం, రేషియోని యూజ్ చేసి చేస్తాం, నిష్పత్తి తీసుకొని. ఫస్ట్ నార్మల్గా చెప్తా చూడండి. ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టారండి ఏ, ఎన్ని నెలలకి? 5 నెలలకు పెట్టారండి. సో అతను ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, ఎవరు ఎంతైతే పెట్టుబడి పెడతారో లాభంలో అంతే కదా వాటా వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుబడి ఎంత పెట్టారో ఆ నిష్పత్తి కనుక్కున్నాం అనుకోండి, అదే నిష్పత్తిలో కదా మనం వాళ్ళకి లాభం కూడా ఇస్తాము, అంతేనా? ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది, అంతేనా? సో అందువల్ల మనం ఈ పెట్టుబడి నిష్పత్తి అనేది మనం కనుక్కుంటున్నాం అనమాట. ఎందుకు కనుక్కుంటున్నామో కూడా మనకు తెలియాలి. అప్పుడు క్వశ్చన్ని కొంచెం అటు ఇటు మార్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. సో ఈ నిష్పత్తి ఎందుకు కనుక్కుంటున్నామంటే వాళ్ళు పెట్టుబడులు ఏ నిష్పత్తిలో అయితే పెట్టారో ఆ నిష్పత్తిలోనే చివరికి వాళ్ళకి లాభాలు అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నెలలు వేరువేరుగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ నెలల్ని మల్టిప్లై చేయాలన్నమాట. 10,000 5 నెలలకు పెట్టారు కాబట్టి ఇంటూ 5 చేస్తాం. ఈస్టు 12,000 రూపాయలు 6 నెలలకు పెట్టారు కాబట్టి ఇంటూ 6 చేస్తాం. 15,000 రూపాయలు 9 నెలలకు పెట్టారు కాబట్టి ఇంటూ 9 చేస్తాం. యాక్చువల్లీ మనం స్టార్టింగ్లో ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 జీరోస్ చూసిన వెంటనే క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్గా 10 into 5 is to 12 into 6 is to 15 into 9 రాయొచ్చు అనమాట ఫస్టే. ఎందుకంటే మూడిటికి కూడా 3 జీరోలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈస్టు రేషియోలో ఆల్రెడీ అయిపోతాయి కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా అయితే స్టార్టింగ్ ఇది రాసుంటాం, 10:5 10 into 5 is to 12 into 6 is to 15 into 9. సో ఇక్కడ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్, ఇందులో నీకు క్యాన్సిల్ అవ్వట్లేదు. అన్నిట్లోని క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందా? ఏది లేదు కదా. సో ఇదేమవుతుంది 50 72 9 15s 135. సో టోటల్ ఎంత అయిందండి? 50 185 185 187 187 257. ఓకే ఒకసారి చూద్దాం. 10,000 పెట్టారు, 10,000 into 5 12,000 into 6 15,000 into 9. సో 10 into 5 తీసుకున్నాం, 12 into 6 తీసుకున్నాం, 15 into 9 తీసుకున్నాం. ఓకే ఏ ప్రాఫిట్ ఇచ్చారండి, సారీ ఇక్కడ ఏంటి ఏ ప్రాఫిట్ ఇచ్చారు. సో అంటే 50 భాగాలు 2,500 అవుతుంది, అంతేనా? సో 2,500 50 భాగాలు అవుతుందంటే ఒక భాగం ఎంత అయింది? 50 అయింది. సో ఒక భాగం 50 అయితే
మొత్తం అన్ని భాగాలు కలిపి ఎంత అనేది మనం కనుక్కోవాలి, అంతేనా? సో మొత్తం అన్ని భాగాలు 50 ఇంటూ కౌంట్ చేసాం, ఇందాక ఎంత వచ్చింది 257 కదా, 185 187 257, ఎస్. సో 257తో మల్టిప్లై చేస్తా అంటే 5 ఇంటూ 7 35, 5 3 5 5 25 8. సో క్లియర్గా 12,850 అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 22 ఆప్షన్ 3. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. గణేష్, రాజేష్, శైలు, శ్రీను, మహేష్, హరీష్, నితీష్, రవలి, ఊర్మిళ, వెరీ వెరీ గుడ్ అండి. ట్వంటీ థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏమి ఇచ్చారు? రేషియో ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత అని అడుగుతున్నారు. 5:6:8 నిష్పత్తిలో ఉన్నాయంట అవి. వాటి ఎల్సిఎం ఇచ్చారు, వాటి సమ్ ఎంత అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ముందు కామన్గా ఉన్నది మొత్తం తీసేస్తాం బయటికి, అవునా? కామన్గా ఉన్నది మొత్తం బయటికి తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ అని అనుకుందాం అండి. ఎక్స్ని కామన్గా ఉన్నది తీసాం అంటే మూడిటికి కామన్గా ఉన్నది తీస్తాం. కానీ ఎల్సిఎంలో రెండిటికి కామన్గా ఉన్నా కూడా తీస్తాం కదా మనం. సో ఇప్పుడు 5కి 6కి 8కి ఇంకేమైనా కామన్గా ఉందా? ఏమి లేదు. 5కి అయితే ఏమి లేదు. 6కి 8కి 2 కామన్ ఉందా? అప్పుడు ఏం మిగులుతాయి? 3 అండ్ 4 మిగులుతుంది, అంతేనా? 6కి 3 మిగులుతుంది, 8కి 4 మిగులుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇది 1200 అవుతుంది. 5 ఇంటూ 2 10 అంటే 0 క్యాన్సిల్ అయింది. 3 ఇంటూ 4 12 ఇంటూ 10 టైమ్స్. సో ఎక్స్ వాల్యూ 10 అయింది. సో సమ్ అడిగారు. సో వాటి నిష్పత్తి ఏదైతే కామన్ తీసామో దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం, అంటే అదే హెచ్సిఎఫ్ అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఆ 10తో మనం మల్టిప్లై చేస్తాం. 8 6 14 + 5 19 ఇంటూ 10 190. ఓకేనా? చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా దీన్ని కూడా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2ని కామన్ తీయకపోతే రాంగ్ ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రాజేష్, గణేష్, శైలు, సుభాష్, స్వాతి, హేమ, లోకేష్, హరిత, ఊర్మిళ, వెరీ గుడ్ అండి. ఓకే, ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఫాస్ట్గా ఒకసారి అందరూ ఒకసారి ఫాస్ట్గా వీడియోని లైక్ కొట్టండి. నార్మల్ వేలో చెప్పండి ఈ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అంటున్నారండి? ఎండింగ్లో అడగండి, ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఓకేనా? 24th క్వశ్చన్ ఆన్సర్ చేశాను ఫాస్ట్గా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ హిస్ వైఫ్ వాస్ 23 years at the beginning of their marriage. After 5 years of marriage, they had a 1-year-old child. The average age of the family of 3 when the child was born. చూడండి, వివాహం ప్రారంభంలో ఒక భర్త మరియు అతని భార్యల సగటు వయసు 23 సంవత్సరాలు అంట. 5 సంవత్సరాల తర్వాత వారికి 1 సంవత్సరం బిడ్డ ఉందంట. అలా అయితే బిడ్డ పుట్టినప్పుడు, చూసుకోండి క్వశ్చన్ అండర్లైన్ చేసుకోండి, బిడ్డ పుట్టినప్పుడు అడుగుతున్నారు. పుట్టినప్పుడు 3 కుటుంబ సభ్యుల సగటు వయసు. వెన్ ద చైల్డ్ వాస్ బోర్న్, చూసుకోండి మామూలుగా ఇప్పుడు 23 సంవత్సరాలు అన్నారండి సగటు, అవునా? ఎప్పుడు? వివాహం అయ్యేటప్పుడు, మ్యారేజ్ అయ్యేటప్పుడు. సో ఇద్దరిది 23 అని అనుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత 1 year చైల్డ్ ఉన్నారంట. కానీ ఇక్కడ ఆ సగటు మనల్ని ఏమడుతున్నారు? చైల్డ్ పుట్టినప్పుడు అడుగుతున్నారు. అంటే 5 years తర్వాత కాకుండా 4 years తర్వాత కదా చైల్డ్ పుడతారు. సో ఇక్కడ 4 కలుస్తాయి, అంతేనా? సో 27 అవుతుందా? చైల్డ్ ఏమవుతుంది? 0 అవుతుందా? ఇక్కడ చూసుకొని నేను 27 అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళది అవ్వాలని లేదు, బట్ యావరేజ్ కాబట్టి మనం అలా తీసుకుంటున్నాం 27 అని. ఓకేనా? సో చైల్డ్ ఏజ్ 0 అవుతుందా? సో ఇప్పుడు ముగ్గురిది సగటు వయసు అన్నారు, ముగ్గురిది
సో 54 డివైడెడ్ బై 3 అంటే 18 ఇయర్స్ అవుతుంది. చూసుకోండి, పుట్టినప్పుడు చైల్డ్ ఏజ్ 0 ఉంటుంది కాబట్టి యావరేజ్ తీసుకున్న మొత్తం ముగ్గురు ఏజ్ కలిపి డివైడెడ్ బై 3 చేస్తాం, 18 ఇయర్స్ వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే ఆన్సర్ చేయాలి. ఫార్ములా ఓరియంటెడ్, మనం ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పుకుందాం. ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో కవర్ చేద్దాం. చూసిన వెంటనే ఈజీగా ఆన్సర్ చేసేయాలన్నమాట మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా. ఓకేనా? ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఆ ఫామ్లో కనిపిస్తుందా మనకి? అంతేనా? చూసుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా కనిపిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఆన్సర్ అవుతుంది. అంతేనా? ఎందుకు? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది అటుపక్క ఉంటుంది అనమాట, అదే కదా ఫార్ములా. బట్ దాన్ని ఇక్కడ డివైడ్ చేయించారు, సో అప్పుడు అది ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ఎంత? 0.4. బి ఎంత? 0.2. సో ఈ రెండింటిని కలిపితే 0.6. డైలీ లైవ్ కంపల్సరీగా చేస్తానండి ఈ రోజు నుంచి, అసలు మిస్ అవ్వకుండా, అంటే మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేస్తాను. ఓకేనా? ఫార్ములాస్ అన్నీ తప్పకుండా ఒక క్లాస్లో అయితే అవ్వదండి, బట్ మంచి అంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి ఇంకా ఎక్కువ మీరు మీ చేత బాగా ప్రాక్టీస్ చేయించి అలా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? అన్నీ కవర్ అయ్యేలా చూద్దాం. యాక్చువల్ ప్లాన్ చేస్తున్నాం ఒక 500 క్వశ్చన్స్, మంచి ఫార్ములాస్, ఒక 20 వీడియోస్ దాకా ప్లాన్ చేసి అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయమంటున్నారు. సో డైలీ ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ ఉంటుందండి. రోజు సాయంత్రం 5 గంటలకి మ్యాథ్స్, 8 గంటలకి, రాత్రి 8 గంటలకి రీజనింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే మధ్యలో బాగా గ్యాప్ ఇచ్చాము, బట్ మళ్ళీ ఇవే టైమింగ్స్లో మనం ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏంటి? 0.696 బార్ అన్నారు. బార్ ఎన్నిటికి ఉంది? 3 డిజిట్స్కి ఉంది. అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు? 696/999 రాసుకోవచ్చా? ఇంటూ 27కి బార్ ఉంది, అంటే 27కి. సో రెండిటికి బార్ ఉందంటే బై 99. అంతేనా? ఒకసారి ఆప్షన్స్ని చూడండి. ఆప్షన్స్ని చూస్తే 2083, 2085, 2087, 2088 ఉంది. సో 2088 ఎలా వచ్చి ఉండొచ్చు? ఇక్కడ 696 ఉంది కదా, అంటే 700 ఉంది దగ్గరలో, అంటే 3 టైమ్స్కి దగ్గరలో కనిపిస్తుందా మనకి? 3 టైమ్స్ దగ్గరలో ఆ నెంబర్ కనిపిస్తుందా? సో ఆ 3 టైమ్స్ అంటే 9 3s 9 11s అవుతుందా? సో 3 into 696 చూడండి. 3 6 are 18, 3 9s 27, 3 6 18. 2088/2088 కేవలం ఇక్కడే ఉంది కదా ఆప్షన్ 4లో క్లియర్గా. 11 into 999. 11 into 999 ఈజీయే కదా అని చేయడం. 11 into 1000 చేయండి, 11,000 అవుద్ది. 11,000 నుంచి ఒక 11 తీసేయండి, 10,989 సరిపోయింది కదా. అవునా? సో 26th క్వశ్చన్ ఆప్షన్ 4 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 27th క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనకి ఈ వీడియోకి ఆన్సర్ చేయండి. క్లాస్కి ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి ఇది మొత్తం లాస్ట్ 2022లో అయినా ఒక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. మనం ఒక షిఫ్ట్లో అడిగిన ఎన్ని క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. సో 27 క్వశ్చన్స్ అడిగారు, సో 27 చెప్తున్నాం అనమాట. కొన్నిసార్లు 25 అడగచ్చు, 26 అడగచ్చు, 28 కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, 27 కూడా అడగచ్చు. సో ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. చూసుకోండి, ఇక్కడ ఏం అడిగారు? క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు కాబట్టి మనం ఏం కంగారు పడక్కర్లేదు, అప్రాక్సిమేట్గా కనుక్కుంటే చాలు. ఆప్షన్స్ని కూడా చూడండి, బాగా డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఏమి ఇది మళ్ళీ డెసిమల్ పాయింట్స్ ఏంటి, ఏం చేయాలి అని ఏమీ ఆలోచించక్కర్లే. ఓకేనా? ఆ డెసిమల్ పాయింట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయడమే. అసలు ఇంకా డెసిమల్ పాయింట్ని పట్టించుకోకూడదు మనం. అంటే ఇక్కడ 5 into 4 చేసేయాలి. ఇంకా 5 into 4 ఎంత? 20. ఇక్కడ 2 into 5 చేసేయాలి, అంటే ఎంత? 10. మైనస్
10 డివైడెడ్ బై 2 ఎంత చూసుకోండి. ఇక్కడ 10 మైనస్ 10 చేసి 0 అలా అయ్యిద్ది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఏంటి మనం బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. 10 డివైడెడ్ బై 2 ఎంత 5 ప్లస్ 1. 30లోంచి 5 తీస్తే 25 ప్లస్ 1 చేస్తే 26. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. 27th క్వశ్చన్ ఆప్షన్ 3. యాక్చువల్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సింపుల్ వీడియోస్ అంటే మరీ బేసిక్స్ నుంచి చాలా బేసిక్స్ నుంచి కూడా చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ అంటే రోజుకు ఒక 15 minutes మాత్రమే, అది లైవ్ కాకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా ప్లాన్ చేద్దామండి. సో ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి కంపల్సరీగా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. విచ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2022లో అడిగిన క్వశ్చన్ పేపర్ అండి. శైలు, అశోక్, సంతోష్, వెరీ గుడ్ అండి. 16th క్వశ్చన్, 8th one అండ్ 16th one. ఓకే, సో ఫస్ట్ ఆ 16th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని నార్మల్గా ఏంటి ఒక స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది నార్మల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అనమాట, స్టాండర్డ్ ఫామ్ అనమాట. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? నార్మల్గా రూట్స్ కావాలనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఈ ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములాతో చేయొచ్చు. లేదు మనం ఎగ్జామ్లో ఏం చేస్తాం, ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంటే ఏ ఇంటూ సిని ఎలా రాసుకుంటామంటే ఈ బి వచ్చేలాగా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బి వచ్చేలాగా, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి రావాలి, ప్లస్ చేస్తే బి రావాలి, అలా మనం రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం చూసుకుంటే √3 5√3 5√3 ఇంటూ √3 అంటే 5 ఇంటూ 3 15 కదా. 15 ఏ విధంగా రాసుకోవాలంటే -8 వచ్చేలా రాసుకోవాలి. సో 5 ఇంటూ 3 అయితే 15 వచ్చింది, కానీ ఇక్కడ -8 ఉంది కదా. సో -5 ఇంటూ -3 చేస్తే 15 వస్తుంది, కలిపితే -8 వస్తుంది. సరిపోయిందా? ఇప్పుడు ఇంతవరకు రాసుకున్న తర్వాత చూసుకోండి, ఇక్కడ సైన్స్ని మార్చాలన్నమాట. ఇప్పుడు మనకి అంటే ఈజీ వే చెప్తున్నా, నార్మల్ వేలో అయితే మళ్ళీ అది ఇంకొక ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ మనం దీని ప్లేస్లో -5x -3x పెట్టుకొని కామన్ తీసుకొని లాస్ట్కి మనం సాల్వ్ చేసుకుంటాం. బట్ ఈజీ వేలో చూసుకుంటే ఏం చేయొచ్చు, వీటి సైన్స్ని చేంజ్ చేస్తాం. అంటే ఇది +5 అవుతుంది, ఇది +3 అవుతుంది. అండ్ ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉంటేనే ఎప్పుడు కూడా ఉంటేనే మల్టిప్లై చేస్తాం, ఉంటేనే ఇక్కడ డివైడ్ చేస్తాం లాస్ట్కి వచ్చి. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్, ఎన్టీపీసీ క్లాసెస్ కూడా చెప్పండి సార్, ఓల్డ్ పేపర్స్ తప్పకుండా ట్రై చేస్తానండి. ఎన్టీపీసీ కూడా కంపల్సరీగా చెప్తాం. ఓకేనా? టెక్నీషియన్ గ్రేడ్ టీచర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రిజల్ట్స్ అంటే మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు యాక్చువల్లీ మనకి రైల్వే అయితే చాలా ఫాస్ట్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు బాగానే మంచి అప్డేట్స్, కొంచెం స్పీడ్గానే ఉంది కాబట్టి అన్నీ ఇంకా వెరీ సూన్ వచ్చేస్తాను అనుకుంటున్నాను. ఏంటండి ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం అన్ని క్వశ్చన్స్ చెప్పిస్తారు నా చేత. 23rd క్వశ్చన్ నార్మల్ వేలో చెప్పండి అంటున్నారు. సరే, 23rd క్వశ్చన్ నార్మల్ వే ఏంటండి అసలు? 5:6:8. ఇప్పుడు సరే, ఈ నెంబర్ని 5x అని, ఈ నెంబర్ని 6x అని, ఈ నెంబర్ని 8x అని అనుకోవచ్చా? ఓకేనా? 5x 6x 8x. నార్మల్గా ఎల్సిఎం తీసుకోండి. ఎక్స్ అయితే ఫస్ట్ కామన్ వస్తుంది, 5 6 8 ఉంటాయి. తర్వాత 2 కామన్ వస్తుంది, 2 3s 2 4s. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే 1200 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. ఇంతే కదా నార్మల్ వే. అదే మనం చేసింది కూడా. బట్ ఇంకా ఇలా ఎక్స్ తీసుకున్నాం, బట్ డైరెక్ట్గా రాసాం. డైరెక్ట్గా ఏం చేసాం, x ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4 అని ఇది ముందే రాసాం డైరెక్ట్గా, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఓకేనా? 17th క్వశ్చన్ అర్థం కాలేదన్నారు. 17th క్వశ్చన్
ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఎన్ని ఇయర్స్ తర్వాత నీరజ్ వాళ్ళ సిస్టరు నీరజ్ ఏజ్కి హాఫ్ అవుతుందని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, 7 ఇయర్స్ తర్వాత అన్నారు. 12 + 7 ఎంత అయింది? నీరజ్ ఏజ్ వచ్చేసి 19 అయింది, వాళ్ళ సిస్టర్ ఏజ్ 3 + 7 10 అయింది. సగం ఉందా? లేదు కదా. సో 7 ఇయర్స్ తర్వాత అవ్వట్లేదు సగం. 9 ఇయర్స్ తర్వాత అవుతుందా? 9 ఇయర్స్ తర్వాత నీరజ్ ఏజ్ 12 + 9 21, 9 + 3 12 అయింది వాళ్ళ సిస్టర్ ఏజ్. సగం ఉందా? లేదు. అలా మనం చూసుకున్నాం, ఆప్షన్ 4 ఆన్సర్ వచ్చింది. ఓకేనా? ఎయిత్ వన్ ఏంటండి? ఓకే, 8th క్వశ్చన్ సి. ఇక్కడ ఏం చేయలేదు మనం, ఓన్లీ ఒక్క ఫార్ములాని యూజ్ చేసాం అంతే. x + y + xy/100. అది ఒక్క ఫార్ములాని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తానంటున్నాను, అందులో ఈ ఫార్ములా కూడా వస్తుంది కదా. ఈ ఫార్ములాస్లోని చాలా ఎక్కువ సమ్స్ మనం చేసాం అనుకోండి, అందుకే ప్రాక్టీస్కి ఒక 20 సమ్స్ 25 సమ్స్ అలా ఇస్తానమాట. ప్రాక్టీస్కి కూడా ఇస్తా. అప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో ఏమీ లేదు, క్యాలిక్యులేషన్ ఉంది, ఫార్ములా ఉంది, క్లియర్గా ఇక్కడే మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే ఉంది చూడండి. సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ నైట్ 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్లో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.